హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీతు లాగ్స్. ఈరోజు మా రీతు అమ్మ నాకు అట్టు అండ్ చట్నీ కావాలమ్మా అని అడిగిందండి. చూసేద్దాం ప్రాసెస్. ఫస్ట్ దోసల పిండి ఫ్రిడ్జ్లో తీసుకొని ఉప్పు వాటర్ కలిపి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నేను ముందుగా ఒక వారానికి సరిపడగా నేను పక్కన పెట్టేసుకుంటానండి. రుబ్బంతా ఆడి పక్కన పెట్టుకోండి. తర్వాత వేరే ప్లేట్లోని అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి, పలుకులు, వేపించిన పప్పు, పోపులు కూడా పక్కన పెట్టుకుందాం. సాల్ట్ కూడా వేసుకుందాం. ఒకసారి చూడండి ఏటెట్ తీసుకున్నామో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ నేను వేసుకున్నాను. మీకు తగ్గ ఆయిల్ మీరు వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పలుకులు వేసుకోవాలి. అది కొంచెం వెంటనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత పుట్నాలు, ముందుగా తీసుకున్న అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అందులోనే వేసుకోవాలి. వేసుకొని అది కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ జారు కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత చట్నీ రుబ్బుకోవాలి. బాగా పక్కన పెట్టుకోవాలి. మెత్తగా ఆడుకొని వేరే ప్యాన్ తీసుకొని అందులోనే మళ్ళీ ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. పోపు, ఎండుమిర్చి, ఆవాలు అండ్ కరివేపాకు వేసుకొని బాగా వేగాలి. వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. నేను డైరెక్ట్గా చట్నీ వేయను. అందులోని చట్నీ వేస్తే థిక్గా అయిపోయి అంబల్లా అయిపోతాయి. కాబట్టి ఆ వాటర్ పోపులోనే మిక్సీ జార్లోకి వేసుకోండి. నేను వేరే దాంట్లో కూడా వేసుకుంటాను, బట్ నేను ఇందులో వేసుకున్నాను. మీరు వేరే దాంట్లో తీసుకేసుకోండి. చట్నీ పక్కన పెట్టేసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు దోశ వేసేద్దాం. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకోవాలి. లైట్గా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దోశ తిరగేసేద్దాము. అలా నేను 2 అట్లు వేసుకున్నానండి మా రీతు కాబట్టి. మళ్ళీ ఇంకో దోశ వేసుకొని అలా దోశలు వేసుకోవాలి. నా దగ్గర ఉన్న రుబ్బుతో నేను దోశలు వేసుకున్నాను. మీరు ఏ దోశలో కన్నా సరే చట్నీ బాగానే ఉంటుంది. అదొకసారి టర్న్ చేసుకుందాం. మళ్ళీ దోశ లాస్ట్ చట్నీ వేసుకొని దోశ తినేయడమే. అంతే, దోశ చట్నీ రెడీ. మా రీతుకు కూడా